యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇలాగో దేవుడు మనకి యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న భాగము నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యుద్ధము జరుగుతుంటున్నది అమాలేకీయులకి ఇశ్రాయేలీలకి. అక్కడ ఒక గొప్ప సంగతి ఎక్కడ జరుగుతుందంటే మోషే 2 చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలకి జయం కలుగుతుంది. ఆయన కొద్దిగా చేతులు దించినప్పుడు అమాలేకీయులకి జయం కలుగుతుంది. సో దీనిని గమనించిన వారు వీళ్ళు ఏం చేస్తారంటే అహరోను ఊరు వాళ్ళు ఈ 2 చేతులని ఆయన ఎత్తిపట్టుకోవడానికి సహాయం చేస్తున్నారు. సహాయం చేసినప్పుడు ఆ యొక్క యుద్ధం కూడా గెలవబడి ఉంటుంది. యోవాషు కూడా అందరిని కూడా హతమార్చుకుంటున్నారు. సో దీంట్లో ఒక సత్యం ఏమైంటున్నదంటే ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, చేతులు పైకెత్తి మనం ప్రార్థించినట్లయితే మనకి జయము కలుగుతున్నది. యేసు ప్రభు వారు కూడా 5 రొట్టెలు చేపలు 5,000 మందికి పంచిపెట్టేటప్పుడు ఆయన తీసుకొని ఆయన చేతిలో ఆ 2 చేతులు పైకెత్తి కూడా ఆశీర్వదించి జనాలకి పంచిపెట్టున్నారు. సో ఈ కాన్సెప్ట్ కూడా 2 చేతులు పైకి ఎత్తడం అనేది గొప్ప ఆశీర్వాదకరంగా జయము మనం ఇక్కడ చూస్తున్నాం. సో మోషే చేసింది కూడా అదే విధంగా అయి ఉంటుంది. అక్కడ మోషే నాయకత్వాన్ని మనము చూస్తున్నాం. ఆయన నాయకత్వంలో ఈ ముగ్గురు కూడా ఆయనకి హెల్ప్ చేస్తుంటున్నారు. సో అందుని బట్టి అక్కడ యుద్ధము ఇశ్రాయేలీలు జయం పొందుతున్నారు. మన జీవితంలో కూడా ప్రార్థన చేయాలంటే మనం కూడా 2 చేతులు ఎత్తి మనం తగ్గించుకొని ప్రభువుకు ప్రార్థన చేసినట్లయితే ఎలాంటి సమస్యలు కూడా మనము జయించగలం. మోషే మనకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. 2 చేతులు ఎత్తి మనము ప్రార్థన చేయాలి. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్లయితే మనకు గొప్ప జయం కలుగుతుంది. మన జీవితంలో కూడా అన్ని అనుకోని కూడా మనము జయాలు మనము చూడగలం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఎవరి కాలసాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు ఆయా చదివినట్టు వాక్యం భాగంలో తండ్రి ప్రభు ఆయా మీ యొక్క భక్తులైన మోషే గారిని చూస్తున్నాం తండ్రి. ఆయన 2 చేతులు ఎత్తినట్లయితే తండ్రి ఇశ్రాయేలీలకు నాదే తండ్రి జయం కలుగుతున్న తండ్రి. మేమును నాదే తండ్రి మా యొక్క సమస్యలు కూడా ప్రభు తండ్రి, మా యొక్క యుద్ధాలు కూడా తండ్రి, మా యొక్క జీవితమైన యుద్ధాలు కూడా ప్రభు తండ్రి మేము నాదే తండ్రి జయించడానికి నాదే తండ్రి అలాంటి నాదే తండ్రి ఆయా తండ్రి విశ్వాసాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ముందే మమ్మల్ని నడిపించమని సహాయపడి తోడ్పడమని యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.